హాయ్ సార్. హాయ్, మీ నేమ్ సార్? నా పేరు గిరీష్ అలాది. నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కింద ఉన్నాను. ఇక్కడికి వచ్చి రావటం, ఇక్కడ కలవటం, ఇక్కడ చాలామంది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా వస్తుంటారు. మనకి సీనియర్స్ ఉంటారు, మన జూనియర్స్ ఉంటారు. ఇందులో మనకు తెలియకుండానే వీఆర్ కనెక్టింగ్, వీఆర్ ఎడ్యుకేటింగ్, వీఆర్ కొలాబరేటింగ్ విత్ అదర్స్ అనమాట. ఇటువంటివి జరుగుతూ ఉంటే యంగ్స్టర్స్కి అందరికీ కూడా ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే గ్రో అవ్వడానికి ఇట్ ఈజ్ ఏ బెస్ట్ ఛాన్స్. మీరు మీ యొక్క బిజినెస్ లైఫ్ ఆ జర్నీ అనేది ఎలా స్టార్ట్ చేశారు సార్? బేసికల్గా మై గ్రాడ్యుయేషన్స్ వచ్చి బీకామ్ అయిన తర్వాత కంప్లీటెడ్ ఎంకామ్ ట్యాక్సేషన్, ఎంబీఏ ఫైనాన్స్. తర్వాత నేను రామోజీ ఫిల్మ్ సిటీలో కొంతకాలం వర్క్ చేశాను. తర్వాత నా సర్వీసెస్ అంతా కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ముంబైలో జరిగింది. ఒక బ్రోకింగ్ కంపెనీలో, మోతీలాల్ ఓస్వాల్ అనే కంపెనీలో నేను ఒక సీనియర్ లెవెల్లో నేను రీసెర్చ్ పొజిషన్లో ఉన్నాను. నేను హెడ్ టెక్నికల్ రీసెర్చ్ కమోడిటీస్లో ఉండేవాడిని. నేను ఆ రకంగా ఏంటంటే నాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అన్నది నాకు క్లియర్గా అర్థమైంది. ఐ హ్యావ్ ఏ సమ్ కమాండ్ ఆన్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అనమాట. ఈక్విటీ మార్కెట్స్, కమోడిటీసు, కరెన్సీసు, పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. తర్వాత వాట్ ఈస్ ద ఈక్విటీ మార్కెట్ స్టాక్స్, ఇన్సూరెన్స్ అంటే ఎంత తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, నేను ఏ రకంగా కస్టమర్స్కి అడ్వైజ్ చేయాలి, వాళ్ళు ఎంతవరకు తీసుకోవాలి, యాజ్ ఏ ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా నేను నా అడ్వైజ్ ఎలా ఉండాలి. తర్వాత వాళ్ళ దగ్గర ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్నది పోర్ట్ఫోలియో అలొకేషన్ అని ఉంటుంది. దాన్ని దేనికి ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలి అన్న దాని గురించి ఒక నాలెడ్జ్ అది మేము వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు నచ్చి వాళ్ళు చేయగలిగే కేపబిలిటీలో ఉన్నప్పుడు మా సజెషన్ కూడా వాళ్ళకి కొంతవరకు ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా ఇండివిజువల్గా వాళ్ళ ఓన్ కన్సల్టెంట్స్ ద్వారా కూడా డిసిషన్ తీసుకోవచ్చు. ఇది విన్ విన్ సిచ్యువేషన్. మనం ఒక అడ్వైజ్ ఇచ్చినప్పుడు అడ్వైజ్ ద్వారా వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఉంటుంది అన్నమాట. ఈ రకంగా మీరు అప్కమింగ్ జనరేషన్కి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అప్కమింగ్ జనరేషన్ కంటే ఇటువంటి ఆర్గనైజేషన్స్లో, ఎంటర్ప్రెన్యూర్షిప్స్లో జాయిన్ అవటం వలన సీనియర్స్ పరిచయం అవుతారు. నాలెడ్జ్ అన్నది ఇటువంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయటం వలన సీనియర్స్ పరిచయం అవుతారు. దాని ద్వారా వాళ్ళ గైడెన్స్ కూడా మనకు దొరుకుతుంది. మనం ముందుకెళ్ళడానికి ఏంటంటే ఏమైనా మిస్టేక్స్ రాకుండా వాళ్ళు గైడ్ చేయగలరు. మనం పర్ఫెక్షన్తో ముందుకెళ్ళటం వల్ల ఏంటంటే మనం కూడా సక్సెస్ అవ్వచ్చు. కొత్త బిజినెస్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే మన పోర్ట్ఫోలియో ఇంకోటి యాడ్ చేసుకోవడానికి కానీ, మన ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవడానికి కానీ, హై ఇన్కమ్ లెవెల్కి మనం వెళ్ళడానికి కానీ చాలా మంచి అవకాశం అనమాట ఇది. ఇప్పుడు నేనున్నాను, ఇన్సూరెన్స్ గురించి అడ్వైజ్ ఇస్తూ ఉంటాను, అదర్ అసెట్ క్లాసెస్ గురించి చెప్తూ ఉంటాను. ఇందులో చాలామంది సేఫ్టీ చూసుకుంటారు. ఈ సేఫ్టీ అనేది ఎలా ఉంటుందంటే కొంతమంది పర్సనల్ లోన్ తీసుకుని కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. హోమ్ లోన్ లోన్స్ తీసుకుని హౌసెస్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత పర్సంటేజ్లో తీసుకోవాలి ఏంటి, ఎప్పుడు కూడా లోన్ బర్డెన్ అన్నది మనకి ఓవర్ ఎక్సీడ్ అయినప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతాం. అది ఎంతవరకు తీసుకోవాలి ఏంటి, దాన్ని ఎంత తొందరగా క్లియర్ చేసుకోవాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని కూడా మేము కన్సిడరేషన్లో తీసుకొని వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం ద్వారా ఏంటంటే జూనియర్స్ చాలామంది ఏంటంటే తక్కువ టైంలోనే వెల్త్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ ఆపర్చునిటీని ఏంటంటే మనం మిగతా వాళ్ళు కూడా పాస్ ఆన్ చేయడం ద్వారా ఏంటంటే మాకు కూడా బిజినెస్ పెరుగుతుంది. మేము కూడా ఏంటంటే మాతో పాటు ఎవరన్నా జాయిన్ అయ్యే వాళ్ళు జూనియర్స్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకు కూడా గైడెన్స్ ఇచ్చి వాళ్ళని కూడా ఏంటంటే డిఫరెంట్ వేస్లో ఏంటంటే లైఫ్ని స్టార్ట్ చేయడానికి, లీడ్ చేయడానికి ఏంటంటే మేము కూడా గైడ్ చేస్తాం. సో నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నదే ఎక్కువ. కాలేజీలో ఒక రకంగా ఏంటంటే మనకి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంతా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నది కొంతవరకు ఒక పాటు అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఏంటంటే అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. ఓవర్ నైట్లో ప్రాఫిట్స్ రావు, చాలా కష్టాలు. చాలామంది నేను స్టడీ చేయాలి. ఇందులో పోర్ట్లు కూడా ఉంటాయి. నా బిజినెస్లో కూడా అదే జరిగింది. ఫైనల్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇలా చేసుకుంటే బెస్ట్, ఇలా చేయకండి, ఇక్కడ తొందరపడకండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని నేను రెగ్యులర్గా వాళ్ళకి చెప్తూ ఉంటాను. వాళ్ళు కూడా ఏంటంటే
నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను నమ్మకం. సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి. దీని ద్వారా మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. మీ టైం వీకెండ్స్లోనే జరుగుతుంది, సాటర్డే సండేనే జరుగుతుంది. ఈ 2 రోజులు మీరు వచ్చి నేర్చుకోవడం ద్వారా మీకు చాలా మంచి బెనిఫిట్ జరుగుతుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. వాళ్ళకి లోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, బిజినెస్ మార్కెటింగ్ ఎక్కడి నుంచి చేసుకోవాలి, బిజినెస్ని బాగా ఎక్కడ పెంచుకోవచ్చు, అది డొమెస్టిక్ బిజినెస్తో పాటు ఇంటర్నేషనల్ కూడా చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుందా ఉండదా, ఉంటే ఎవరెవరిని సలహా తీసుకోవాలి, ఎవరితో ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ఐకాన్ ద్వారా ఒక లీడర్స్, స్ట్రాంగ్ లీడర్స్ ఒక రంగా చెప్పలేం, మన కమ్యూనిటీలో చేసే యాక్టివిటీస్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని యూజ్ చేసుకున్నవారు, యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు ఇది ఒక మంచి ప్లాట్ఫారం కాబట్టి బాగా సక్సెస్ అవుతుంది. సక్సెస్ ఖచ్చితంగా ఏంటంటే సక్సెస్ అవ్వడానికి ఏంటంటే ఇది ఒక మంత్రం అనమాట. ఇటువంటి మీటింగ్లకు అటెండ్ అవ్వాలి, అసోసియేట్ అవ్వాలి, కొంత టైం స్పెండ్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్.